ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, సౌకర్యవంతమని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ప్రయాణికులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తరచూ బస్సులు రోడ్డు మధ్యే ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నెలలో జరిగిన కొన్ని ఘటనలు ఆర్టీసీ బస్సుల పరిస్థితిని బయటపెడుతున్నాయి. ప్రయాణ సమయాల్లో ఇలాంటి ఆటంకాల వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు మరింత శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల సూపర్ 6 పథకంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు మహిళలకు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే సంతోషమే. కాకపోతే ఈ యొక్క పథకాన్ని పెట్టే ముందు డిపోకి ఎన్ని బస్సులు ఉన్నాయి, డిపో బస్సుల యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకంటే ప్రయాణం ఫ్రీ అనేటప్పటికీ విపరీతంగా ఈ ఆడవాళ్ళందరూ కూడా ప్రయాణాలు ఎక్కువగా సాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆటోల్లోనూ లేకపోతే ఇంకో రకంగా వెళ్ళేవారు. కానీ ఉచిత ప్రయాణం అనేటప్పటికి ప్రయాణికులు ఆడవాళ్ళ సంఖ్య పెరిగింది. మరి పెరిగినప్పుడు ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేయాలంటే ఏ అయితే బస్సులు ఉన్నాయో ఆ బస్సులని మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేయకుండా మరి ఫ్రీ బస్ పెట్టేసామని ఓన్లీ ఫ్రీ అంటే సరిపోద్దా? ఆ బస్సులు ఎక్కిన తర్వాత మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాక మొన్న గోకవరం నుంచి వస్తుంటే మలిశాల్లో ఆగిపోయింది, తుని నుంచి వస్తుంటే గండెపల్లిలో ఆగిపోయింది, ఏలాసు నుంచి వస్తుంటే రామవరంలో ఆగిపోయింది. ఏలాసు వచ్చే బస్సు బ్రేకులు పడక కాంప్లెక్స్ జగ్గంపేట కాంప్లెక్స్లో ఆగిపోయిన పరిస్థితి. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ బస్సులన్నీ కూడా మరి ప్రయాణం చేస్తూ మధ్యలో ఉండిపోవడం వల్ల ఈ పిల్లలతో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ లేదంటే ఇమ్మీడియట్గా వెళ్ళవలసిన ప్రయాణం అక్కడ స్టక్ అయిపోయి గంట వరకు కూడా ప్రయాణికులందరూ కూడా ఎండలో నిలబడిపోయే పరిస్థితి ఉంది. మరి మీరు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు ఈ బస్సులన్నింటిని కూడా రిపేర్ చేయకుండా వాటిని ఒక సక్రమైన పద్ధతిలో పెట్టకుండా ఉచిత ప్రయాణం అని మీరు ఏ రూపంలో మరి ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టి ప్రజలకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఏవైతే మీరు సూపర్ 6 పథకంలో ఈ ఫ్రీ బస్ పెట్టారో ఫ్రీ బస్సులన్నీ కూడా కరెక్ట్గా బ్రేకులు ఉన్నాయా, టైర్లు బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించి అవన్నిటిని కూడా పర్యవేక్షించి అప్పుడు ఈ పథకాన్ని పెట్టుంటే ప్రజలందరూ కూడా సంతోషించేవారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క సూపర్ 6 పథకంలో ఈ ఆడవాళ్ళు ఉంది. ఈ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళు మధ్యలో బస్సు ఆగిపోతే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. అక్కడ చిన్నపిల్లలతో ఉంటారో లేదా అర్జెంటు ప్రయాణం అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా గంటల తరబడి ఎండలో నిలబడి పోతున్నారు. దీని అంతటిని కూడా ఏ అయితే డిపోలు ఉన్నాయో ఆ డిపో మేనేజర్లు పూర్తి బాధ్యత వహించి ప్రతి బస్సును కూడా కంట్రోల్లో పెట్టుకుని ప్రతి బస్సుకి కూడా వెళ్ళేటప్పుడు టైర్లు బాగున్నాయా, బ్రేకులు బాగున్నాయా, ఇంజిన్ బాగుందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని బయటకు పంపితే ఈ ఆడవాళ్ళందరూ కూడా సురక్షితంగా తమ అనుకున్న టయానికి వాళ్ళ గమ్యానికి చేరతారు. లేదు అంటే ఈ ప్రయాణంలో అందరూ కూడా ఇబ్బంది పడి మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏవైతే మీరు బస్సులు ప్రవేశపెట్టారో ఈ బస్సులన్నింటినీ కూడా వారికి యొక్క అందులో బస్సులన్నీ కూడా రిపేర్లు చేసి మంచి విధానంగా నడిపించాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.